ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతితో చెప్పుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాట ఎంతో విలువైనది, పరిశుద్ధమైనది. ఈ మాటల అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు దేవుని పిల్లలు ఎలా ఉండాలి, దేవుని ఉగ్రత నుండి ఎలా తప్పించబడాలి అన్నది దేవుడు నేర్పించాడు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు తన పిల్లలతో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఈ రోజున సమాజము పాడైపోయింది. ఏమైపోయింది? ఎలా పాడైపోయిందంటే, ఒకానొక దినములో అంట దేవుడు మనుషులు చేసినందుకు పశ్చాత్తాపడ్డాడంట. దేవుడు ఏడ్చాడంట. ఏంటి? తన పిల్లలను తన స్వరూపంలో చేసుకున్న పిల్లలను ఆకాశం నుండి చూస్తున్నప్పుడు ఆయన బహుగా ఏడ్చాడంట. పశ్చాత్తాపడ్డాడంట. నేను ఎందుకు ఈ మనుషులను చేసుకున్నాను? ఏంటి? వీళ్ళలో దుష్టత్వం ఏర్పడిపోయింది. బాగా ఏర్పడిపోయింది? దుష్టత్వం ఏర్పడిపోయింది. భయంకరమైన క్రూరులుగా తయారైపోయారు. దేవుడు ఎందుకు చేసుకున్నాడు? దేవుని పని చేస్తారని చెప్పి, దేవుని మార్గంలో అనేక మంది నడిపిస్తాడని చెప్పి దేవుడు మానవుని చేసుకొని సంతోషపడతా ఉంటే వీళ్ళలో ఏమి ఏర్పడింది? పాపం పెరిగిపోయింది. ఏం పెరిగిపోయింది? పాపం విస్తరించిపోయింది. అన్నదమ్ముల యొక్క బంధం లేదు, అక్కడ ఆత్మీయత లేదు, ప్రేమ లేదు, దేవుడు చూపించే గుణగణాలు ఏమీ కనబడతలేదు. అందుకే దేవుడు ఏం చేసేద్దాం అనుకున్నాడంటే నాశనము చేసేద్దాం అనుకున్నాడు. ఏం చేసేద్దాం అనుకున్నాడు? నాశనం చేసేద్దాం. ఇక ఈ మనుషులు నాకు ఈ భూమి మీద అందరినీ తుడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. అందుకని దేవుని కోపంగా రగిలిపోయి తుడిచిపెడదామన్న టైంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అందరినీ చూస్తూ ఉండే చెడిపోయిన చెడ్డ మనస్తత్వం కలిగిన వారు అయిపోయారు. కానీ ఒక్క మనిషి మాత్రము, ఒకే ఒక్క మనిషి, ఎవరో ఒకే ఒక మనిషి మాత్రము ఆయన ఉండటమే కాక 8 మందిని, మొత్తం ఆయనతో పాటు 8 మందిని పర్ఫెక్ట్గా నడుపుతున్నాడు. ఎలా ఉన్నాడు అంటే పరిశుద్ధంగా నడుస్తున్నాడు. దేవుడికి ఇష్టానుసారంగా నడుస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, నోవాహు. నోవాహు అన్నవాడు దేవునితో నడిచినవాడు, దేవుని మాట ప్రకారం జీవించినవాడు. అందుకనే అక్కడ ఏమని చెప్పబడుతుందంటే నోవాహు దేవుని మాట విని నడిచినవాడు. అందుకే నోవాహు దేవునితో నడిచినవాడు అన్నమాట. ఈ నోవాహుకు ఒక తాత ఉన్నాడు. ఆ తాత పేరే హానోకు. హానోకు అన్న వ్యక్తి కూడా షేతు వీళ్ళందరికన్నా ముందు హానోకు అన్నవాడు దేవుడితో నడుచుకుంటూ వెళ్ళిపోయి దేవుడితోనే వెళ్ళిపోయాడు. ఈ హానోకు అన్నవాడు ఏం చేశాడంటే నోవాహుకు వెళుతూ వెళ్తూ దేవుని మాటలు నేర్పించాడు. ఏం నేర్పించాడు? తన తాత తన మనవడికి, ముని మనవడికి ఏం నేర్పించాడంటే వెళ్తూ వెళ్తూ ఈ లోకములో ఏది శాశ్వతం కాదు. ఏమంటున్నాడు? ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, దేవుని మార్గమే శాశ్వతం అని నేర్పించాడు. ఇప్పుడు ఈ నోవాహు ఏం చేశాడు? తన భార్య, తన కొడుకులు, కోడన్లు కలిపి 8 మందిని పరిశుద్ధంగా నడుపుతున్నాడు. ఎవరిని మోసం చేయట్లేదు. దేవుడికి ఇష్టం లేని పనులు ఏదీ చేయట్లేదు. అందుకే దేవుడు ఎవరిని చూశాడు? నోవాహుని చూశాడు. నోవాహు, నేను ఈ భూమి మీద ఉన్న జనాలు చూసినందుకు, ఈ మనుషులు చేసినందుకు వీళ్ళందరూ నేను నాశనం చేయబోతున్నాను. కనుక నువ్వేం చేస్తావంటే ఓడను కట్టుము.
ఏమన్నాడు? ఓడను కట్టు, కొన్ని దినాల్లో నాశనం చేయబోతున్నాను కనుక ఒక ఓడని తయారు చేయి అని దేవుడు చెప్పిన ప్రకారము నడిచాడన్నమాట నోవాహు. నోవాహుకి దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? ముందుగా పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చిల్లర మల్లరగా ఉన్నప్పుడు కాదు. ఎలా ఉన్నప్పుడు? మంచిగా ఉన్నప్పుడు, దేవుడికి ఇష్టంగా కనపడుతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యే నోవాహుతో మాట్లాడాడు. అర్థమవుతుందా? నోవాహుతో మాట్లాడాడు. అయితే ఈ రోజున ఈ వాక్యము ద్వారా దేవుడు ఎఫెసీయులు రాసిన పత్రిక ద్వారా కొన్ని నేర్పించబోతున్నాడు. 5వ అధ్యాయము 25వ వచనము ద్వారా కొన్ని మాటలు నేర్పుతున్నాడు. పురుషుల్లారా మీరు మీ భార్యలను ప్రేమించండి. ఏమంటున్నాడు? పురుషుల్లారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. దేవుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, అసలు నోవాకు దీనికి సంబంధం ఏంటంటే, తన భార్య పిల్లలందరినీ దేవుని మార్గంలో నడిపించాడు నోవాహు. అర్థమవుతుందా? తన భార్య కూడా ఏం చేసింది? పురుషునికి లోబడింది. అంటే దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారు వీళ్ళు. ఆ రోజున నోవాహు తన ముని మనవుడికి నేర్పిన మాటలు ఇప్పుడు ఏమవుతున్నాయి? వీళ్ళలో జీవము, అంటే మరణానికి వెళ్ళాల్సిన వీళ్ళు కూడా ఇప్పుడు జీవములోకి వెళ్ళారు. అర్థమవుతుందా? జీవములోకి వెళ్ళాలంటే, మరణాలకు వెళ్ళాల్సిన వీళ్ళు జీవములోకి వెళ్ళారంటే దేవుని యొక్క నరకం నుండి తప్పించబడ్డారు వీళ్ళు. ఇది ఎలా తప్పించబడ్డారు? దేవుని మాటల ద్వారా తప్పించబడ్డారు. ఒకవేళ ఆనోకు గారు ఆ నోవాకు దేవుడు మాటలు చెప్పబోతే వాళ్ళు ఆ పడవ తయారు చేసుకునే వాళ్ళ, దేవుడు వాళ్ళు తయారు చేయమని ఇవ్వడా? వాళ్ళు కూడా నాశనం అయిపోయారు. ఇప్పుడు ఎవరు తప్పించారు ఇక్కడ? దేవుని మాటలు తప్పించినాయి. ఏం తప్పించినాయి? దేవుని మాటలు ఇప్పుడు నోవా కుటుంబాన్ని 8 మందిని క్రీస్తు అనే ఓడలోకి ప్రవేశించేలా చేసింది. రక్షణ అనే ఓడలోకి ప్రవేశించేలాగా చేసింది. ఆ పెద్ద ఓడలో ప్రవేశించేలాగా చేసింది. ఎందుకని? అక్కడ ఎవరెవరున్నారు? పురుషులంట భార్య ప్రేమించమన్నాడు. అందుకే నోవాహు ఏం చేశాడు? తన భార్య కూడా దేవుని మాటలు చెప్పాడు. ఏం చేశాడు? తన భార్యకు కూడా దేవుని మాటలు చెప్పి దేవుని మార్గంలో నడిపించాడు. ఇంకేం జరుగుతుంది అక్కడ తర్వాత? అట్టువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, ఏమంటున్నాడు? సంఘాన్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. సంఘాన్ని ప్రేమించి ఈరోజు ఏం చేయబోతున్నాడు? నోవాహు వలె నిన్ను రక్షించాలని చూస్తున్నాడు. నోవాహు కుటుంబం ఏ విధంగా దేవుని యొక్క పడవను తయారు చేయడానికి, ఏ విధంగా అయితే ఆ పెద్ద ఓడ తయారు చేయబడిందో ఆ స్థలంలో వెళ్ళడానికి కృప చూపాడు. ఈ రోజున యేసయ్య అనే క్రీస్తు అనే ఓడలోకి మనం ప్రవేశించడానికి, మరణము లేకుండా, నరకములోకి పడకుండా క్రీస్తు అనే మార్గంలో ప్రవేశించడానికి దేవుడు మాటలు మనకు అవసరం. అర్థమవుతుందా? దేవుని మాటలు నువ్వెందుకు వినాలంటే రక్షించబడతావు నువ్వు. దేవుని మాటలు నోవాహు వినడమే కాక అది దాని ప్రకారం నడిచాడు. అక్కడ నోవాహు దేవుడు వద్దన్న పని ఏది చేయలేదు. దేవుడు అన్యాయం సొమ్ము తీసుకోవద్దన్నాడు, తీసుకోలేదు. అబద్ధాలు ఆడొద్దన్నాడు, అబద్ధాలు ఆడలేదు. ఒకడు మోసం చేయొద్దన్నాడు, మోసం చేయలేదు. అందుకే ఇప్పుడు నోవాహు ఏమయ్యాడు? రక్షింపబడ్డాడు. నోవాహు కుటుంబాన్ని కూడా దేవుని మార్గంలో నడిపించాడు.
ఈ రోజున దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని పురుషుల్లారా మీ భార్యలు ప్రేమించండి అంటున్నాడు. భార్యలారా మీ పురుషులకు లోబడుడి అన్న వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించలేకపోతున్నారు. ఏమైపోతున్నారు? కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించలేకపోతున్నారు. భార్య బిడ్డలు అందరూ కలిసి కుటుంబ ప్రార్థన చేయలేకపోతున్నారు. ఎలా రక్షించబడుతుంది నీ కుటుంబం? నోవాహు ఒక్కడే రక్షించబడ్డాడా? తన కుటుంబం మొత్తం, తన భార్య, తర్వాత తనకు పుట్టిన పిల్లలు, ఆ తర్వాత కోడండ్లు, మొత్తం 8 మంది రక్షించబడ్డారు. అంటే కుటుంబ సమేతంగా రక్షించబడ్డారు. మరి నీ కుటుంబం రక్షణలో ఉందా లేదో ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. అందుకే ఇక్కడ ఏమన్నా రాయబడి ఉంటుందంటే ఆ మాటలో చాలా చక్కగా అంటుంటుంది. దేవుని మాటల ద్వారా నువ్వేమవుతావంటే పరిశుద్ధతలోకి వెళ్ళబడతావు. ఏమవుతావు? అందుకే ఇక్కడ ఆ మాట కూడా ఉంది, చూద్దాం. అట్టువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, సంఘాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడు? స్త్రీతో పోలుస్తున్నాడు. పురుషుడిగా ఎవరు వస్తున్నాడు? యేసయ్య వస్తున్నాడు భర్తగా. ఇప్పుడు మన సంఘంగా ఉంటున్న సంఘాన్ని కూడా దేవుడు అలాగే ప్రేమిస్తున్నాడు. సంఘం అంటే ఏదో కాదు, సంఘం అంటమే దేవుని పిల్లలే సంఘం. అర్థమవుతుందా? దేవుని పిల్లలే సంఘం. దేవుని మార్గంలో నడిచి దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వాళ్ళనే దేవుడు రేపు పెళ్లి చేసుకొని పరలోకానికి తీసుకెళ్ళబోతున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఈ వాక్యములో మొట్టమొదటి వచనం, పురుషుల్లారా మీ భార్యను ప్రేమించండి అన్నాడు. ఇప్పుడు యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడా? ప్రేమించట్లేదా? అలాగే క్రీస్తు అలాగే సంఘాన్ని ప్రేమిస్తున్నాడా? ప్రేమించట్లేదా? మరి సంఘములో దేవుని వాక్యం వచ్చినప్పుడు ఎందుకు వింటలేదు? నువ్వు లోబడుతున్నావా? ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. పురుషుల్లారా భార్యని ప్రేమించిన భార్యలారా భర్తకు లోబడినని వాక్యము సెలవిస్తుంది. మరి పురుషుడైన యేసయ్యను నువ్వు ప్రేమించితే నువ్వు లోబడుతున్నావా? యేసయ్య వాక్యం వస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు లోబడలేకపోతున్నావు? నువ్వు లోబడట్లేదు కాబట్టి నీ కుటుంబం అంతా, నువ్వే కాదు నీ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది. మందిరంలోకి వెళ్తావు, వాక్యం వింటావు, ఇంటికి వచ్చిన తర్వాత నీవు దేవుని మాటలు చెప్పకుండా లోకంలో మాటలు చెప్పుకుంటావు. నువ్వు లోబడుతున్నావా? ఈ రోజున వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, హృదయానికి గుచ్చుకున్నా సరే ఇది వాస్తవం. ఈ రోజున భార్యాభర్తలు విడిపోతున్నారు. భయంకరమైన పరిస్థితులు. అనేక మందికి ఎందుకు ఇలా అవుతున్నారంటే కారణం వారిలో లోబడే తత్వం లేదు. అలాగే సంఘం కూడా ఈరోజు పాడైపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటలు వినటానికి ఇష్టపడతలేదు. వేషధారుల వలె వస్తున్నారు అంతే. నువ్వు లోబడితే దేవుని మాటలు నీకు ఆ రోజున దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యము నీకు గుచ్చుకోవాలి. ఎందుకు గుచ్చుకోవట్లేదు? ఆ మాటలు నీ హృదయంలోకి చొచ్చుకోలేకపోతే ఎందుకు చొచ్చుకోవట్లేదు అంటే నువ్వు లోబడట్లేదు కాబట్టి. అర్థమవుతుందా? నువ్వు లోబడితే నీ బ్రతుకు మార్చుకుంటావు. దేవుడు వద్దన్న పని నువ్వు చేస్తున్నావంటే నువ్వు లోబడట్లేదు. అబద్ధాలు ఆడొద్దంటే నువ్వు ఆడుతున్నావు. కొండెప్ప మాటలు చెప్పొద్దన్నాడు నీ భర్త చెప్పాడు. భార్యగా మరి నువ్వు లోబడుతున్నావా? ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ హృదయాలు గుచ్చుకున్నా సరే ఇది వాస్తవం. దేవుడు చెప్తున్న మాట, మరి నేను చెప్పే మాట నువ్వు వింటే నువ్వు లోబడినట్టే. కానీ లోబడతలా, లోకానికి లోబడుతున్నావు, లోక ఆశలకు లోబడుతున్నావు. నీ భర్తను నువ్వు ఎదురు సమాధానం చెప్తున్నావు. నువ్వు ఎలా లోబడుతున్నావు? నువ్వు దేవుని పిల్లవి ఎలా అవుతావు?
నీ భార్యను నువ్వు ప్రేమించకుండా హింసిస్తున్నావు, నువ్వు ఎలా దేవుని పిల్లవాడు అవుతావు? ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు? 5వ వచనంలో, నువ్వు ఎప్పుడైతే లోబడతావో ఏమవుతావు? ఎప్పుడైతే నువ్వు లోబడతావో ఇప్పుడు దేవుడు నోవాకి కనిపించాడా? కనిపించలేదు. కేవలం మాట మాత్రమే వినపడింది. మాట ద్వారా ఏమయ్యాడు? లోబడ్డాడు. కాబట్టి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. మరి నిత్యము నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నావు, ఎందుకు నువ్వు లోబడతలేదు? దేవుడికి ఎందుకు చోటు ఇవ్వలేకపోతున్నావు? నీ హృదయంలో ఎందుకు చోటు ఇవ్వలేకపోతున్నావు? కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మాటను లక్ష్య పెట్టట్లేదు. ఎప్పుడు చెప్పే వాక్యమే కదా, ఎప్పుడు చెప్పే మాటలే కదా. ఎప్పుడు చెప్పే మాటలు కాదు, ఆయన వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. మనిషి రొట్టె వల్ల కాదు, కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల నువ్వు బ్రతుకుతున్నావు. ఆ మాటను నువ్వు తిరస్కరిస్తున్నావు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియదేవుడు, తిరస్కరిస్తే నువ్వు నాశన కోపంలోకి వెళ్ళిపోతావు, నరకమని అగాధంలోకి వెళ్ళిపోతావు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ రాత్రి లోబడండి. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయవద్దు. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి. అప్పుడు నీలో ఉన్న పాపమునంతటా కడిగి వేస్తాడు దేవుడు. అందుకే ఈ మాట చాలా విలువైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం ఏమంటున్నాడు. అదిగో, అధిక కలంకమైనను ముడతైనను మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనను నిర్దోషమైన మహిమ గల సంఘము ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరుచున్నాడు. నీలో మచ్చ డాగు, నీలో ఉన్న కుళ్ళు కుతంత్రాలన్నీ పోవటానికి దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు లోబడతలా. నువ్వు లోబడినట్లయితే వాటిని మానివేస్తావు. అప్పుడు నువ్వు అపవిత్రంగా ఉన్న నీ బ్రతుకును పరిశుద్ధంగా మార్చుకోగలుగుతావు. యూట్యూబ్లో వాక్యం వింటావు, మందిరాల్లో వాక్యాలు వింటావు, ఎక్కడైనా ప్రార్థనలు పెడితే వాక్యాలు వింటావు, కానీ లోబడతలేదు. వినటం వరకే నీ పరిమితం అయిపోతావు. లోబడాలి. అబ్రహాము దేవుడు కనిపించి మాట్లాడగానే లోబడ్డాడా? లోబడలేదా? లోబడ్డాడు. వచ్చే ఈ దేశాన్ని వదిలి వచ్చేసాడు. చాలా మంది ఆపినా, వాళ్ళ తండ్రి ఆపినా, ఎవరు ఆపినా ఆగలేదు. అందుకే ఈ రోజున అబ్రహాం ఏమయ్యాడంటే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఏమయ్యాడు? దేవుని మాటకు ఎవరెవరైతే లోబడతారో వాళ్ళందరికీ దేవుడు నూతనమైన కొత్త పేరు పెట్టబోతున్నాడు. నూతనమైన కొత్త పేర్లు పెట్టబోతున్నాడు. అది పరలోకంలో పెట్టబోతున్నాడు. విశ్వాసుల తండ్రిగా మార్చేశాడు అబ్రహాం. మోషే నా ఇల్లంతటి వాడిలో నమ్మకమైన వాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యోబు యథార్థవంతుడు నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు. మరి నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? పలానా ప్రైజీ నా మాట వింటుందని సాక్ష్యం ఇవ్వగలడా దేవుడు? నువ్వు సాక్ష్యం చెప్పడం కాదు, దేవుడు నీకు సాక్షిగా ఉన్నాడా? నువ్వు సాక్ష్యము నీ గురించి చెప్పగలిగిన మనస్తత్వము దేవుడికి ఉందా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. ఎలా జీవిస్తున్నావు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. దేవుడు పదే పదే చెప్తున్నాడు, వద్దు, వడ్డీ వ్యాపారాలు చేయవద్దు, ఏది చేయవద్దని దేవుడు చెప్తున్నా నువ్వు అదే పని చేస్తున్నావు అంటే నువ్వు దేవునికి లోబడతల్లా. పైకి దేవుని మందిరానికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నావు, నాకు సర్వము అబ్బో దేవుడే ఇచ్చేస్తున్నాడు అనుకుంటావు. అది మూర్ఖత్వం. ఆ ధనము ఎన్నటికీ నిలబడదు. అది సాతాను ఇచ్చు ధనము. సైతాన్ ఇచ్చే ధనాన్ని పట్టుకొని నువ్వు ఆనందపడిపోతున్నావు. ఆహా, దేవుడు ఏం చెప్తున్నాడు? కొంచెంలోనే సంతోషించు అన్నాడా లేదా? ఎక్కువగా సంపాదించమన్నాడా? కొంచెంలోనే సంతోషించమన్నాడు. ఒక మనిషిని పీడిచ్చేస్తున్నావు వడ్డీ వ్యాపారాలు పెట్టి. దేవుడు పెట్టమన్నాడు అసలు వడ్డీ వ్యాపారాలు?
చెప్పు. ఎక్కడైనా చెప్పాడా దేవుడు? చెప్పలేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్నావు. అంటే నువ్వు దేవునికి లోబడినట్ట. మరి నువ్వు ఎలా రక్షించబడతావు? దేవుని మాటకు నువ్వు లోబడకపోతే నువ్వు ఎలా రక్షించబడతావు? దేవుడు నీ తల్లిదండ్రులు సన్మానించమన్నాడు. మరి నీ తల్లిదండ్రులు సన్మానిస్తున్నావా? మరి నువ్వు ఎలా రక్షించబడతావు? నీ తల్లి ఒక తప్పు చేసిందని నలుగురిలో నవ్వులు పాలు చేస్తూ నీ తల్లితో నువ్వు మాట్లాడకుండా ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడతాడా? రా అయ్యా అని క్షమించే గుణం నీలో లేదు. యేసయ్య అలాగే క్షమించలేదు. నీ తండ్రి అయిన యేసయ్య క్షమించాడా? క్షమించలేదా? అందరి కోసము ప్రాణం ఇచ్చేటప్పుడు కూడా మారు మాట వారందరి కోసం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురని ప్రార్థన చేసిన తండ్రి ఆయన కుమారుడిగా చెప్పుకుంటున్నా. మరి నువ్వు కూడా క్షమించే గుణం ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదంటే నిర్లక్ష్యం వాక్యముతో. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని వాక్యముతో ఉదక స్నానం చేయించుకోవాలి ప్రతిరోజు. నీలో ఉన్న మచ్చ డాగు అంటుకుపోయింది. నీ హృదయము కఠినత్వం అయిపోయింది, మురికి పట్టేసింది. పైకి బాగానే కనపడుతున్నావు, మంచి మంచి వస్త్రాలు వేసుకొని అందముగా కనపడుతున్నావు, కానీ నీ లోపల మురికి పట్టేసింది. నీ లోపల కుళ్ళనే మురికి పట్టేసింది. స్వార్థమున అసూర్య కళ్ళు పట్టేసింది నీకు. నువ్వు ఎలా దేవునికి లోబడతావు? సాతాను నీలో దూరిపోయింది. పైకి ఎలా కనపడుతున్నావు అంటే పరమ భక్తుడిగా కనపడుతున్నావు, పరిశుద్ధుడిగా కనపడుతున్నావు. లోపల అంతా కుతంత్రమే. ఎదుటోని ఎలా మోసం చేయాలి, ఎలాగా పొరుగువారిది. దేవుడు ఏది ఆశించొద్దు అంటే పొరుగువారిది ఆశిస్తావు. ఇవన్నీ దేవుడు. నువ్వు లోబడుతున్నావా దేవుని మందిరానికి వెళ్ళి? ఏం లోబడుతున్నావు? నీ తండ్రి చెప్తున్నాడు, నీ ప్రియ తండ్రి చెప్తున్నాడు, నువ్వు లోబడే మనస్తత్వం నీలో ఉందా? కాగా దేవుని చేత ఏర్పరిచిన వాడు పరిశుద్ధుల ప్రియమైన వారిగా తగినట్లుగా మీరు జాలి గల మనసును, దయాళత్వము, వినయత్వము, సాత్వికము, దీర్ఘదర్శము ధరించుకోండి అంటున్నాడు కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:12. మరి నీలో ఏది? దయ కనపడుతుందా? జాలి కనపడుతుందా? వినయం కనపడుతుందా? సాత్వికం కనపడుతుందా? దీర్ఘశాంతం కనపడుతుందా? ఏమీ కనపడతలేదు. పైపైనే. నీ హృదయమంతా కుళ్ళుతో నిండిపోయింది. అందుకే యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, మీరు పైకే చక్కగా పరిశ్రయలుగా కనపడుతున్నారు, లోపలంతా మీరు సున్నము కొట్టిన సమాధి వలె ఉన్నారంట. సమాధి ఎలా ఉంటుంది? అందంగా కనపడుతుంది. సమాధి తయారు చేసేది కానీ లోపల ఏముంటుంది? ఆ సమాధి విప్పినప్పుడు భయంకరమైన వాసన, పురుగులు పట్టేస్తుంటుంది. పైన అందాన్ని చూడ్డ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, నీ కుళ్ళు పట్టిన హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేను హృదయాంతరంగా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో కూడా దేవుడికి తెలుసు. నువ్వు ఎలా జీవిస్తున్నావో కూడా నలుగురికి తెలియపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. ఆయన నిరంతరము తన పిల్లల వైపు చూస్తూనే ఉంటాడు. నువ్వు ఏ తప్పులు చేస్తున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో దేవుడికి తెలుసు. నువ్వు ఏ విధంగా కన్నీరు కారుస్తున్నావో దేవుడికి తెలుసు. అసలు నీకు కన్నీటికి జవాబు ఎందుకు రావట్లేదు? దేవుడు కనికర స్వరూపుడు కదా, కన్నీటికి ఎందుకు జవాబు రావట్లేదని చాలామంది చాలా విధాలుగా దేవుడిని విమర్శిస్తూ ఉంటారు. మేమెంతో కన్నీరు కార్చమయ్యా. ఒక రోజునంట ఒక రాజుగారు ఉన్నారు. ఏంటి? ఒక రోజున ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారు ఏం చేశారంటే ఒక విచిత్రమైన కోరిక వచ్చిందంట ఆయనకి. విచిత్రమైన కోరిక ఏంటంటే ఆ రాజుగారు ఏం చేశారంటే కొంతమందిని పిలిచి, అంటే చాలామందిని ఆడవాళ్ళని మగవాళ్ళని పిలిచి వాళ్ళకు ఒక ఏంటిది ఒక జగ్గు లాంటిది ఇచ్చాడు. అంటే వాటర్. నాకు ఏంటి నెల రోజులు మీకు టైం ఇస్తున్నా. ఎన్ని రోజులు టైం ఇస్తున్నా? నెల రోజులు టైం ఇస్తున్నాను. ఈ నెల రోజుల్లో ఈ జగ్గుల నిండా మీ కన్నీరుతో ఉండాలి. ఏంటిది? నెల రోజులు
ఈ జగ్గు నిండా మీ కన్నీళ్ళతో నింపబడాలన్నాడు. ఆ రాజుగారు ఏంటి ఇలా అన్నారు ఏంటో, అసలు ఆ రాజుగారిని ఒక పిచ్చోళ్ళలాగా చూశారు. నెల రోజులు, ఎన్ని రోజులు? నెల రోజులు మీకు టైం ఇస్తున్నా, కానీ ఈ జగ్గులతో నిన్ను నెల ఆఖరి తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కన్నీళ్ళు ఎవరెవరైతే ఇగో ఈ రాయిని తూపబడుతుంది, ఒక రాయి పెట్టాడు అన్నమాట. ఈ రాయ ఒక బండ రాయి పెట్టాడు, త్రాసులో ఒక రాయి పెట్టి ఈ రాయి కన్నీటిని తూగబడుతుందో, ఏంటిదే ఈ బండరాయిని, అప్పుడే చెప్పలేదు, ముందేం చేశాడు, నెల రోజుల తర్వాత మీకు మంచి బహుమానం ఇస్తానన్నాడు. రాజుగారి దగ్గర మంచి బహుమానం అందంట అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. కొందరు ఏం చేశారంటే మామూలు మంచినీళ్ళలో ఉప్పు కలిపేశారు. ఎందుకు ఉప్పు నీళ్ళుగా ఉంటాయి కదా కొన్ని, అర్థమవుతుందా? కొంతమంది ఏం చేశారు, కొంతమంది కొన్ని కన్నీరు కార్చి ఏదో పైన కన్నీరు కార్చారు. ఎలాంటి, అలా భర్త ఏమైనా అన్నాడు అనుకో, ఓ మాట అన్నప్పుడు కళ్ళం నీళ్ళు వస్తాయిగా, ఆ నీళ్ళన్నీ ఒక దాంట్లో నింపుకున్నారంట. తర్వాత ఎవరైనా ఒక మాట అన్నప్పుడు ఆ నీళ్లు కొన్ని నింపుకున్నారంట. అలా కొన్ని నింపుకున్న తర్వాత ఇది నిండలేదని చెప్పి దాన్ని ఏం చేశారంటే కొన్ని నీళ్ళు వేసి ఉప్పు నీళ్ళు కలిపేశారు. ఎందుకంటే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చే నీరు ఎలా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది. అలా చేశారు కొందరు. ఒక రోజున రాజుగారు దగ్గరికి తీసుకొచ్చారు. రాజుగారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఈ కన్నీళ్లను ఒక టేస్ట్ చేయాలి, ఇది కన్నీళ్ళ కాదా, మంచినీళ్ళ మామూలుగా నీళ్ళని టేస్ట్ చేయాలి అంటే టెస్టింగ్ చేసేవాడు ఒకరిని నించోబెట్టాడు. టెస్టింగ్ చేసేవాడిని నించోబెట్టి టేస్ట్ చేస్తూ ఉన్నాడు. సరే, అందరి ఉప్పు నీరు కన్నీరు అంతా నింపబడుతుంది అన్నమాట. అయితే ఏం జరిగిందంటే రాజుగారు అందరూ నిజంగా కన్నీళ్ళే తెచ్చారు అని అన్నాడు. అన్న తర్వాత సరే, అప్పుడు వీళ్ళు బహుమానం ఇస్తా అన్నాడు కదా, అప్పుడు ఈయన ఇంకో షరతు పెట్టాడు. ఈ కళ్ళమ్మట నీళ్ళు వచ్చిన నీళ్ళు ద్వారా ఇదిగో ఈ రాయి తోగబడితే వాళ్ళకి నెల రోజులకు కావాల్సిన సమృద్ధి నేను ఇస్తాను. ఏంటి, నెల రోజులకు సంబంధించి నీకు ఎంత కావాలంటే అంత సమృద్ధి ఇస్తాను. ఈ నీళ్లు, ఈ జగ్గులో ఉన్న నీళ్లు తీసుకెళ్ళి దాని మీద పెడితే అది తోగాలి అన్నాడు. వీళ్ళకి మతిపోయింది, ఏంటి తోగాలంటున్నాడు అని చెప్పి, సర్లే ఇక ఏదో చేసాం కదా అని కళ్ళమ్మటి నీళ్ళు తాగి అది తీసుకొచ్చి దాని మీద పెడుతుందో ఒక్కొక్కటి తోగట్లేదు. ఈలోగా ఒక చిన్న పిల్ల ఒక జగ్గుతో, అంటే వీళ్ళకన్నా చిన్న జగ్గుతో నీళ్ళు తీసుకొస్తుంది. ఆ నీళ్ళు తీసుకొస్తా ఉంటే ఆ చిన్నపిల్ల చూడగానే, ఏంటి నువ్వు కూడా పోటీ అవుతున్నావు అంటే, పోటీ అవుతున్నాను అంది ఆ పిల్ల. సరే ఏంటి అని ఆ పిల్ల ఆ కళ్ళమ్మట అదే కన్నీరు అంటే తీసుకొచ్చిన తర్వాత టేస్ట్ చేసేవాడు టెస్టింగ్ చేసేవాడు అంటాడుగా, ఆ నోట్లో పెట్టి ఇక్కడ కన్నీరే రాజుగారు, అయితే అది తోగటంతోనే రాయి కూడా తూగింది. వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఒక చిన్న పిల్ల, మేము ఇంత పెద్దగా ఉన్న మా ఎందుకు తోగలేదు, ఈ పిల్ల ఎందుకు తూగింది కన్నమ్మట కన్నీరు. అప్పుడు ఆ రాజుగారు ఆశ్చర్యపోయారు. అమ్మా, ఇంత చిన్న జగ్గు, వాళ్ళది పెద్ద పెద్ద జగ్గులు, ఇచ్చి పిల్లదే చిన్నది, ఇంత చిన్న జగ్గు ఎలా తోగబడిందమ్మా అంటే, నాకు వచ్చే కన్నీళ్ళు ఇయ్యే, ఏమందే నాకు వచ్చిన కన్నీళ్ళు ఇయ్యే నింపబడినాయ్యా, ఇంతవరకే వచ్చింది, అదే తీసుకొచ్చాను. అసలు ఆశ్చర్యం వేసింది. అసలు ఎందుకు నువ్వు కన్నీరు కార్చావని రాజుగారు అడిగారు. అయ్యా ఏమని చెప్తుందంటే, నా ఇంట్లో మా అమ్మకి తినటానికి తిండి లేక, ఏంటి మా అన్నయ్యకేమో కాళ్ళు బాగోలేక ఇంట్లో గడవటానికి ఇబ్బందిగా ఉంది. ఏంటిది ఏముంది, ఇంట్లో గడవటానికి ఇబ్బందిగా ఉంది. ఎవరు సహాయం చేయట్లేదు, ఎవరిని అడిగినా సరే సహాయం చేయట్లేదు. అప్పుడు నేను దేవునికే, ఎవరో చెప్పారంట, నీకు సహాయం చేసే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనకి ప్రార్థన చెయ్యాలి ఏంటి. అప్పుడు ఆమె కన్నీటి నిజముగా, వీళ్ళందరూ ఏంటి మోసం, ఇదంతా పైన కన్నీరు లేదా ఆ నీళ్ళలో ఉప్పు కలిపేసి తీసుకొచ్చిన కన్నీరు అయ్యింది, కానీ అది కన్నీరు కాదు. అది కానీ ఈమె నిజముగా మొరపెట్టింది దేవునికి.
ఆ కన్నీళ్ళు పడతా ఉంటుంటే ఆ బుడ్డిలో పడతా ఉన్నాయి కాబట్టి ఆ కన్నీళ్ళు ఎప్పుడైతే ఆ ఎన్నిక తూగినాయో ఆ సమయానికి అక్కడికి అప్పగించారు. అప్పుడు అది రాజుగారు ఆశ్చర్యపోయారు. కన్నీళ్ళు టేస్ట్ చేసే ఉంటాడు కదా, అతనికి ఎప్పటి నుంచో కడుపు ఇక్కడ శరీరంలో ఏదో భాగం బాగోలేదంట. ఏం బాగలేదు? శరీరంలో వెనకాల నొప్పితో చాలా రోజు నుంచి బాధపడుతున్నాడు. ఎప్పుడైతే ఆ కన్నీరు ఆ నోట్లోకి వెళ్ళటం జరిగిందో తనకు స్వస్థత వచ్చేసింది. ఏమొచ్చేసింది? నడుము నొప్పితో ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడంట. ఎవరికి చెప్పుకోలేక అలాగే ఉంటున్నా అది స్వస్థత వచ్చేసింది. రాజుగారికి చెప్తున్నాడు, అయ్యా ఈమె నిజముగా కన్నీరు కార్చింది, దేవునికి నిజముగా మొరపెట్టింది. ఆ మొరపెట్టిన కన్నీరు ఇప్పుడు ఎవరిని స్వస్థపరిచింది? ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఎంతో వేదన పడుతున్నా ఈ నడుము నొప్పితో, చాలా ఇబ్బంది పడుతున్నా, కానీ ఎప్పుడైతే అవి నోట్లోకి వెళ్ళినాయో నా వెన్నుముక నొప్పి అంతయో తగ్గిపోయింది. రాజుగారికి ఆశ్చర్యం వేసింది. నువ్వు పూజించిన దేవుడు ఎవరమ్మా అంటే, ఆయన మా కోసం ప్రాణం పెట్టాడంట, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అని చెప్పిందంట. అప్పుడు ఆ రాజుగారు కూడా మోకరిల్లి నిజ దేవుడు ఉన్నాడు, ఆయనే యేసయ్య అని, ఆ రాజ్యమంతటా యేసయ్యనే ఆరాధించండి అని చెప్పి దేవుని మహిమపరిచాడు. ఒక చిన్న పిల్ల ఏం చేసింది? మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? రాజుగారిని మోసం చేద్దాం అనుకున్నారు. కానీ నిజముగా యథార్థముగా కన్నీరు కార్చిన ఆ కన్నీటికి జవాబు వచ్చింది. నువ్వు నిజంగా దేవుడి మందిరంలో నిజముగా కన్నీరు కార్చగలుగుతున్నావా? పై కన్నీరు కారుస్తున్నావా? నీ హృదయాంతరంగం నుంచి వస్తుందా? దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే మోసకరమైన కన్నీరు దేవుడు ఇష్టపడడు. నిజంగా మొరపెట్టాలి. నీ హృదయంలోంచి రావాలా? వాక్యము నీలోకి వెళ్తే నీ హృదయంలో నుంచి వస్తుంది. నీ హృదయంలోంచి ఆ కన్నీరు వచ్చిన దానిని, అందుకే ఏమంటున్నాడంటే, ఎక్కడ ఈ వాక్యము చాలా ఇంపార్టెంట్, వినండి. ఏమంటున్నాడంటే, నీ కన్నీళ్లను నేను చూశాను అన్నాడు. ఎవరిని? నీ కన్నీటిని నేను చూశాను అన్నాడు హిజ్కియా. మరణకరమైన రోగముతో బాధపడుతున్న హిజ్కియాకు చెప్పాడు. యెషయా ద్వారా చెప్పాడు, కన్నీరు విడుచుట నేను చూచి తిని. ఇక్కడ హిజ్కియా ఏం చేస్తున్నాడు? గోడ తట్టు తిరిగి నిజముగా కన్నీరు కార్చాడు. నిజముగా మొరపెట్టేవాడు దేవుడికి కావాలా, పైన కాదు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నిజంగా నువ్వు మొరపెడుతున్నావా? పైన. ఒక చిన్న పిల్ల ఆ రాజ్యములో దేవునికి మహిమ తెచ్చింది. మరి నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడు చెప్తున్నాడు, నీవు నిజముగా మొరపెడితే, నిజముగా దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచగలిగితే, పరిశుద్ధత కలిగిన పరలోక రాజ్యం నీ కోసమే ఉంది. గుర్తుపెట్టుకో. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని పరిశుద్ధతలోకి నడు. వాక్యాన్ని పట్టుకో, నిరంతరం వాక్యాన్ని ధ్యానించు. దివారాత్రులు నా వాక్యము ధ్యానించువాడు ధన్యుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని మాట సెలవిస్తుంది. దేవుని మాట నువ్వు ఎప్పుడైతే వింటున్నావో ఆ వాక్యమే నీ త్రోవకు వెలుగై ఉంది. కనుక ఖచ్చితంగా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎక్కడ వింటున్నా వాక్యాన్ని నిరంతరము ధ్యానించుకో. నిత్యం ఆ వాక్యాన్ని నీ హృదయంలో నెమరవేసుకో. అప్పుడు నీ చెడునంతటా ఏది ఉదక స్నానం చేయించబడుతుంది? దేవుని వాక్యమే నీకు నీ హృదయంలో ఉన్న కల్మషం అంతా తొలగిపోతుంది. అప్పుడు నీ కళ్ళు తేటగా ఉంటాయి, నీ మనసు కూడా నిర్మలంగా ఉంటుంది. అప్పుడు చెడుని చూస్తే అసహ్యం వేస్తుంది. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యము చేయొద్దు. వాక్యాన్ని సమయం దొరికినప్పుడు వాక్యాన్ని ధ్యానించు. యూట్యూబ్లో అవి ఇవి పెడతాం కాదు, వాక్యాన్ని ధ్యానించు. వాక్యాన్ని అందరికీ పంచు.
ప్రతి ఒక్కరికి దేవుని మాటలను పంపించు. కష్టాలతోనూ బాధలతో ఇబ్బందులతో ఎంతోమంది ఉంటున్నారు, శ్రమలతో ఇరుకులతో ఉంటున్నారు. వారందరికీ దేవుని వాక్యాలు షేర్ చేయండి. అది నీ బాధ్యత. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నీ హృదయం ఎలా ఉందో పరిశీలించుకో. దేవుణ్ణి అడుగు, పశ్చాత్తాపడు. దేవునికి మహిమ తెచ్చేవాడిగా ఉండమని దేవుడు ఆయన అడుగుతున్నాడు. దేవుని మాట వింటావా, సాతాను మాట వింటావో నీ చేతికే పెడుతున్నాడు.